ఒరే మహేష్, వరస ఎపిసోడ్లు ప్లాన్ చేస్తారా? పులుసు కారిపోతుంది. అవునరా మామ, సబ్స్క్రిప్షన్ అట. పద వెళ్ళి చెప్దాం. సబ్స్క్రైబ్ చెయ్యండి, లైక్ చేయండి, మీకు ఏ డైలాగ్ నచ్చిందో కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి వీడియోని షేర్ చేయండి. అన్నిటికన్నా ముఖ్యం సబ్స్క్రిప్షన్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడే మా వీడియోలన్నీ మీ వరకు వస్తాయి. ఒరే టైం అవుతుంది రండ్రా. మా కాలేజ్ లో వేకెన్సీ లేదు సార్. గోల్డ్ అని ఆశలు పెట్టుకొని వచ్చాను సార్. అంత మాట నా గుండెకి ఎంత పొక్కెట్టకండి. ఏదో వచ్చేసి మీ కాలేజీలో చిన్న షాప్ వేసేస్తే ఇలా కూర్చొని పోతాను సార్. 5 పిల్లల అడ్మిషన్స్ మీరు మాకి తీసుకొస్తే మీ మ్యాథ్స్ లెక్చరర్ పోస్ట్ మీకు ఇస్తాం. ఇది పేపర్ గానీ రాసి పాస్ అవుతే వాళ్ళు ఎలాంటి కష్టమైన ఎగ్జామ్ అయినా పాస్ అవుతారు. 5 ఆనుముత్యాల్ని పట్టి నీ జాబ్ పట్టు. ఇంక తేటాలతో తంటాలు పడించాలి. మీ అందరికి మంచి రోజులు రాబోతున్నారా నాన్న. ఇగోండి, ఇదే జ్ఞానానందం కాలేజ్ మ్యాప్. ఈ దోపిడీలో ఎవరు వ్యక్తిగత పేర్లతో పిలుచుకోకూడదు. అందుకే నా పేరు గన్నవరం, వీడు అన్నవరం, వీడు విజయవాడ, వీడు రాజమండ్రి. ప్రొఫెసర్, ఆఫీస్ రూమ్ చేరుకున్నాం. మెల్లగా తాళం ఓపించేయండి రా నాన్న. ఆ క్షణం మా కళ్ళల్లో వెలుగు, మా లైఫ్లు సెట్ అవ్వబోతున్నాయనే భరోసా. కానీ నా కెరియర్ మొత్తంలో ఎంత తెలివైన దొంగని నేను ఎప్పుడూ చూడలేదు హెడ్. నిజమే సార్. ఒరే నాన్న, మీ 5కి సీట్లు వచ్చారా నాన్న? నాకు కూడా లెక్చరర్ పోస్ట్ వచ్చింది. తెస్తున్నానండి. ఏంటి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అవుతుందా? ఏంటి వాళ్ళ ఇంట్లో ఫంక్షన్? మరి ఏటా వ్యాన్ మేడం? రండి లోపల రండి. అలా ఈ రూమ్ లోకి పదండి. భయపడతాడేమోనండి. ఇన్ని రోజులు ఇది చేస్తున్నానే. రెడీ 1 2 3 స్టార్ట్. పోయానా ఏటి సౌమేళం? నాన్నగారు ఏటండి ఇది? నేను ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చిందిరా. అంబరాన్ అంటే సంబరాలు జరుపుకోవాలి కదా మరి. దేనికండి? మీకు కాలేజ్ ఓపెన్ అయ్యాయిరా. ఏటి? మీకు కాలేజ్ ఓపెన్ అయ్యాయిరా. ఏటి కాల్ చేరారా? మీకు కాలేజ్ ఓపెన్ అయ్యాయిరా. ఆపండి, ఇప్పుడు చెప్పండి. మీకు కాలేజ్ ఓపెన్ అయ్యాయి బుజ్జి కన్నా. ఏం నాన్న అంత షాకింగ్ లో ఉన్నావు? చిచ్చి, నేనెందుకు షాక్ అవుతాను? ఎలాగైనా వారం రోజుల తర్వాత కాలేజ్కి వెళ్ళిపోవాలని నా బుర్రను ప్రిపేర్ చేసుకుంటున్నాను. మరి వారం రోజులు ఏం చేద్దాం అనుకుంటున్నావు నాన్న? అంటే ఇంటర్ సబ్జెక్టులన్నీ ఒకసారి తిరగేసి రివైజ్ చేస్తాను నాన్నగారు. డిగ్రీ సబ్జెక్టులు అర్థం కావాలి కదా. నీ ఇంటర్ పుస్తకాలు ఎక్కడున్నాయి నాన్న? పాత సామాన్లు వాడి దగ్గర ఉన్నాయి. పావుసేరు బఠానీలు కమ్మేశాడు. ఏం పర్లేదు, నేను తెచ్చేస్తాను. నా ఫేస్బుక్ ఫ్రెండే. ఓవర్ యాక్షన్ చేయకుండా వెళ్ళి రెడీ అవ్వు. రెడీ అవడం ఏంది నాన్నగారు? ఇలాగెళ్ళి ఇచ్చేస్తాడు. నిన్ను రెడీ అవ్వమంది కాలేజ్కి. నాన్నగారు ఫస్ట్ రోజు ఎవడొస్తాడండి కాలేజ్కి? ఎవడి కోసం వెళ్తారంటావేంట్రా కాలేజ్కి? నా కోసం కూడా ఎవడు రాడని చెప్తున్నాను నాన్నగారు. ఈ మాట జాగ్రత్తగా విను. ఎంత నీది ఫ్రీ సీట్ అయినా 75% అటెండెన్స్ ఉంటేనే నీకు స్కాలర్షిప్ వస్తుంది. ఆ స్కాలర్షిప్ వస్తేనే నీకు ఫ్రీ సీటు, లేదంటే నేను ఫీజు కట్టాల్సి వస్తుంది. ఆ జ్ఞానానందం కాలేజ్ లో నేను డబ్బులు కట్టాలంటే ఈ ఇల్లు అమ్మాల్సి వస్తుంది. అమ్మో, అంత డబ్బు మనకెక్కడిది? అందుకే నువ్వు ఈ రోజు నుంచే కాలేజ్కి వెళ్ళాలి. మీరు వాయించండి రా. అది కాదు నాన్నగారు. ఈ బీట్ నచ్చలేదంటే మీరు వేరేది వాయించండి రా. వెళ్ళి స్నానం చేయి. ఐడియా. నాన్నగారు రే, మీరు ఆపండి. ఏట్రా? నాన్నగారు, మీరు చెప్పింది కరెక్టేనండి. మీ మీద భారం పడకుండా ఉండాలంటే నాకు స్కాలర్షిప్ రావాలంటే నేను మొదటి రోజు నుంచే కాలేజ్కి వెళ్ళాలి. మరి కాలేజ్కి వెళ్ళాలంటే యూనిఫామ్ ఉండాలి కదండి, బుక్స్ కూడా ఉండాలి కదా. బాబు బ్యాండ్ మేళం వారం రోజుల తర్వాత వచ్చేయండమ్మా. ఏమే తెరలాగవే.
నా ప్రియమైన దొంగనా కొడుకు ఇలాంటి సాకులేవో చెప్తాడని ఊహించే నా టైలరింగ్ ఫ్రెండ్ రంగనాథానికి నీ కొలత చొక్కాలు 2 ఇచ్చి ఎంత స్పీడ్ కొడతావో నాకు తెలీదు, ఇది నీకు ఒలింపిక్స్ పోటీ అని చెప్పాను. ఒలింపిక్స్ పోటీల్లో కనుక టైలరింగ్ అంటూ ఉంటే ఇండియాకి గోల్డ్ మెడల్ తెచ్చేద్దుడు. 5 గంటల్లో 2 జతలు కుట్టేశాడు. ఇది కొట్రా కెస్తా కొంచెం లూజ్ ఎట్టమన్నావు కదా, మొలతాడెట్టించుకోమని మీ వాడిని. వీడికి బేరాలు లేనట్టు ఉన్నాయి. మా మేనేజర్ గారి ముద్దుల కొడుకు వీడి జ్ఞానానందం కాలేజ్ లోనే సూపర్ సీనియర్. పుస్తకాలను బేవర్ చదవలాగా పావుసేరు బఠానీలకి అమ్మేడు, అల్మారాలో పెట్టి పూజిస్తాడు. మా దొంగనా కొడుకు మీ కాలేజ్ లో జాయిన్ అయ్యాడని చెప్పంగానే పుస్తకాల ఖర్చెందుకు దండగా నా అల్మారాలో ఉండగా అని ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పుస్తకాలు తెచ్చి నా చేతిలో పెట్టాడు. ఇంకా బ్యాగ్ అంటావా, రోజు సాయంత్రం ఇంటి గుమ్మ ముందు కూర్చుని 2 పుల్లలు పట్టుకుని అల్లుతుంటాది నీ తల్లి. అది ఏటనుకున్నావు, నీ కాలేజ్ బ్యాగ్. ఇదిగో. వీరప్పని చంపడానికి కూడా 2 రాష్ట్రాలు కలిసి ఎంత ప్లానింగ్ చేసి ఉండవు. 3 ఇక్కడే పెట్టేస్తున్నాను. ఈ రోజే నీ అన్నప్రాసన అనుకుని స్ట్రైట్ గా వచ్చి ముట్టేసి పట్టుకుని కాలేజ్కి వెళ్ళిపో. అన్ని దారులు మూసుకుపోయినట్టు ఉన్నాయి. మా అమ్మని ఆయుధంలో వాడేద్దాం. అమ్మా, ఎన్ని రోజులు నువ్వు ఆ గుమ్మం దగ్గర కూర్చొని 2 పొలాలు పట్టుకొని నీ పేలు చంపుకుంటున్నావు అనుకున్నాను. నా కోసం బ్యాగ్ వెళ్ళావా? మా అమ్మే నిన్నటి దాకా నిదానంగా ఏ 1 గంటకో 2కో వంట అయినా వంక పెట్టకుండా తినేసేవాళ్ళం. మళ్ళీ వాటి నుంచి పొద్దున్నే లేచి క్యారేజ్ వండాలంటే ఎంత కష్టం. అందుకే ఈ రోజు నీకు రెస్ట్ ఇస్తున్నాను. రేపటి నుంచి వండుదూలే, రేపటి నుంచి కాలేజీకి వెళ్తాను నేను. నిజమేరా మధు, కొడుకు కష్టపడతాను కాలేజీకి వెళ్తాను అంటే తల్లిదండ్రులు కూడా కష్టపడాలి అని మీ అమ్మకి మోటివేట్ చేస్తుంటే మాటల్లోనే మీ కాలేజ్ వాళ్ళు ఫోన్ చేసి 1 పూట కాలేజ్ అని చెప్పారు. నీ డిగ్రీ అంతా ఇంకా క్యారేజ్ అవసరం లేదు, బయలుదేరు. మీరు వాయించండి రా. ఏరా నీకింకా స్కూల్ ఓపెన్ అవ్వలేదా? ఊరుకొని ఫస్ట్ రోజు ఎవడని వెళ్ళిపోతాడు కనుకుంటారులాగా. నానా భాగ్యం, ఫస్ట్ డే కాలేజ్కి వెళ్తున్నాను. గుమ్మడికాయని గుండ్రంగా తిప్పురా. ఊరంతా ఈ వన్య మాస్టర్ కి మంచి కాలేజీలో లెక్చరర్ పోస్ట్ వచ్చిందని ఎడుతున్నారా? మరి ఆ దిష్టి అంతా పోవాలరా నానా భాగ్యం. దిష్టి మాట పక్కనెట్టి నువ్వు ముందు పిల్లలకి పాఠాలు చెప్పడంలో దృష్టి పెట్టరా నాన్న. పాఠాల మీద కాకపోతే ఆటోల మీద వచ్చిన లేడీ టీచర్ల మీద పెడతానేట్రా నానా. ఒక్కవేళ ఆ టీచర్ల మీద పెట్టావే అనుకో, ఇదేరా నాన్న శాంపుల్. ఏ పని మీద వెళ్ళావో ఆ పని చూసుకుని ఇంటికి రా. గుమ్మడికాయ కాబట్టి సరిపోయింది. ఇదే కొబ్బరికాయ అయ్యుంటే ఈ రోజు కాలేజీకి సెలవు పెట్టేసేటోడిని. ఒరే మావా, ఏట్రీ వాళ్ళకం మెడలో దండేట్రా? ఇదేటి చూసావురా బాబు, ఇంటి దగ్గర పెద్ద ఫంక్షనే చేసాడు మా నాన్న. ఫంక్షన్ ఏట్రా? చాలా రోజుల తర్వాత నేను కాలేజీకి వెళ్తున్నానని ఆనంద బాస్పాలట 5 బకెట్లు నింపిసాడు. అయినా మీకు యూనిఫామ్లు ఎలాగొచ్చారా? ఆ కాలేజీలో సీట్ రాగానే మా డాడీ కుట్టించాడ్రా. మరి మీకే? మహేష్ గారు కుట్టించినప్పుడే కుట్టించుకున్నావురా. మరి నాకెందుకురా చెప్పలేదు? నీ దీనస్థితి చూసి ఎవడో ఒకడు దానం చేస్తాడులే అనుకున్నావురా. గుద్దానంటే గుణపంలో దిగిపోతారా పుడతా. అయినా మీ ముగ్గురికి పని పడలేదేట్రా? ఫస్ట్ రోజే కాలేజీకి వెళ్ళిపోతున్నారు. నీలాగే. నాతో పోల్చుకోకండి, మా ఇంట్లో జరిగినట్టు ఎవడింట్లోనే జరగదు. మరీ నీ అంత ఒత్తిడి లేదులే గాని ఉద్దేశం మాత్రం ఒకటే. యారా ఇంకా రెడీ అవ్వలేదా సరదాగా? ఈ రోజు కాలేజ్ ఓపెన్ అయింది కదరా సరదాగా. ఈ రోజు ఫస్ట్ రోజు బడే. నువ్వు ఎప్పుడు వెళ్ళినా అది నీకు ఫస్ట్ రోజే కదరా సరదాగా. అదేదో ఈ రోజే వెళ్ళు సరదాగా. అది కాదు బడే, ఫస్ట్ రోజు ఎవరు రారే. అందరూ నీలాగే అనుకొని అందరిలాగే నువ్వు అనుకుంటే ఇంకా కాలేజ్కి వచ్చేది ఎవర్రా సరదాగా. ఎవ్వరు చెయ్యని దాన్ని చేయడంలోనే మనకు గొప్పతనం ఉంది. సరదాగా వెళ్ళి సరదాపడు. శుక్లాం వరదరం శుక్లాం శశివందనం. దేవుడా, ఓ మంచి దేవుడా, బిజినెస్ బుర్రిచ్చావు. ఆ బుర్రను వాడడానికి చిన్న కొట్టిచ్చావు. ఆ కొట్టు కొద్దిగా వ్యాపారం ఇవ్వు దేవుడా. బొత్తిగా అందరూ అరువులు పెట్టేస్తున్నారు, బరువుగా ఉంది. నేను ఎక్కువేటి కోరుకోను. ఏటవ్వాలి తెలుసా? మా కొట్టులో సరుకులు ఓపెన్ చేయగానే ఆ సరుగులో టైట్కి పట్టేసిన డబ్బులు కట్టలు తుపుక్కుమని నా మీద తుల్లిపోలి, నేను కింద పడిపోలి. అందులో కట్టెళ్ళి నీ పాదాలకు తగలాలి. చూసావా, నేను స్వార్థపరుని అనుకున్నావు కదా, బస్ ట్యాంగిల్ కూడా ఉంది. ఆ తగిలిన కట్ట నీదే. ఒరే సురేష్, ఏటి మాట్లాడుతున్నావు రా దేవుడితోనే? మన దగ్గర అరువు తీసుకున్న వాళ్ళందరినీ లేపిమని కాంట్రాక్ట్ ఇస్తున్నాను. అందుకు కాదురా నిన్ను పొద్దున్నే లేపింది, లెగిసి కాలేజీకి వెళ్తావని. ఏ కాలేజ్కి? బేరం ఏమైనా వచ్చిందేటి?
సరుకులు తీసుకుని వెళ్ళాలా ఏటి? సరుకులు కాదురా, పుస్తకాలు తీసుకొని వెళ్ళాలి. నువ్వు పుస్తకాలు ఎప్పటి నుంచి అమ్మేస్తున్నావు? అమ్మడానికి కాదురా, నీ పుస్తకాలు. నీ కాలేజ్ తెరిచారు. మా కాలేజా? ఇంత సడన్ గా ఎందుకు తెరిచారు? సడన్ గా కాదు, సెలవులు అయిపోయి కాబట్టి తెరిచారు. పని పాటు లేకపోతే సరే, అయినా ఎవరిని అడిగి తెరిచారు? నిన్ను అడుగుతారు వచ్చి. ముందు బయలుదేరరా నువ్వు. ఫస్ట్ రోజు వెళ్ళిపోతే ఎంత చిరాగ్గా ఉంటది నాన్న. ఇన్ని రోజులు ఇద్దరు ఆడిన సరిపోదేటి? ఎంత మాట అన్నావు నాన్న. ఇన్ని రోజులు నీకు ఈ కొట్లో ఎలా హెల్ప్ చేయాలి, బేరాలు ఎలా తేవాలి అని పొద్దున్న లెగిస్తే అదే ఆలోచన ఉండేది. ఇప్పుడు నన్ను శంకిస్తున్నావా? శంకాల తర్వాత వద్దు గానీ ముందు బయలుదేరు కాలేజీకి. వీళ్ళు ఎలాగో లాగ్ అయిపోద్దని నా సీన్ కూడా వేయరు, రాయరు కూడా అనలేండి. నాది సేమ్ సిచ్యువేషన్. అందరూ వెళ్తున్నారు కదా అని నేను కూడా వెళ్తున్నాను. పుట్టలో ఉన్న పాముకి పొగ పెట్టి మరీ బయటికి లాగినట్టు మనల్ని పగబెట్టి మరీ పంపించేస్తున్నారు కదరా కాలేజ్కి. ఈ రోజు ఏం బాగాలేదురా, ఇక ముందు ఏమేమి చూడాలా? ఒరే మధు, మీ నాన్నరా? నాన్నగారు మీరేటండి ఇక్కడ? చాలా ఇష్టంగా బయలుదేరావు కదరా ఇంటి దగ్గర నుంచి. చేరుకున్నావా లేదా అని చిన్న చెకింగ్. కన్న కొడుకునే అనుమానం ఎత్తున్నారు కదా నాన్నగారు. అనుమానం కాదురా, నమ్మకం. నా కొడుకు ఏదో పనులు మాత్రమే చేస్తాడని నమ్మకం. సుబ్బారావు గారు, మీ అబ్బాయి కూడా మావాడితోనే ఉన్నాడు. దారిలోనే ఉన్నారు, వెళ్తున్నారు నెమ్మదిగా నత్తలాగా. మల్లేశ్వరరావు గారు, మల్లికార్జునరావు గారు కూడా చెప్పేయండి. మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఒకటి. బయలుదేరండి, స్పీడ్ గా నడవండి. ఇలాగే వెళ్తే టైం అయిపోయాక వెళ్తారు. వెళ్తున్నాను నాన్నగారు. మీ నాన్న డ్రా ఏజెంట్ లా తయారేట్రా బాబు. అప్పుడు ఎప్పుడో గోడలెక్కి దూకినప్పుడు కాలేజీని సరిగ్గా చూడలేదు కానీ ఎంత పెద్ద ఉందేట్రా. అవునరా మావా, కాలేజీ ఇంత బాగుంటే లోపల టీచర్లు ఇంకెంత బాగుంటారు. లోపల గీత కూడా ఉంటది, కరిసిగలదు. స్టూడెంట్ ఫీల్ వస్తుందిరా నాకు. మనల్ని చెడగొట్టేసేలాగా ఉందిరా ఈ కాలేజీ. చదువు బెట్టలం అయిపోతామేమో అని భయం వేస్తుంది. బాయ్స్ అంటున్నాడు, ఎవనరా? మనల్నేరా. మనం జెంట్స్ కదరా. అంబ్రెల్లా. Where are you going? యూనిఫామ్ చూస్తుంటే తెలియట్లేదా? కష్టపడి సీట్లు సాధించాం. Talk in English. ఇద్దరు తెలుగు వాళ్ళ మధ్యన ఇంగ్లీష్ ఎట్టుకురే మరీనే. Do you have head between ears? I told talk in English. నువ్వు ఇంగ్లీష్ లో వీక్ అని తెలిసిపోయినట్టు ఉందరా ఇడికే. నా వీక్ ఇంగ్లీష్ తో ఏడేకలు పీకేస్తాను చూడరా. See uncle, smoking is injurious to health. It causes cancer. Don't drink and drive. Objects in the mirror closer than they appear. And these properties belongs to Jnananandam. Jnananandam belongs to students. This number you trying to reach is currently busy because train number 12143 is arriving on platform number 3. So this is no parking area. This area is under CCTV surveillance. No violence. Hold on. Are you RTC conductor? This is not your dumpalabadi. This is Jnananandam. Inside only English. No English, give fine. Difficult rules. Strict teachers. Dangerous seniors. No scent okay. But students should decent. No spikes. Only side papadi. In one word, inside there is already crocodile festival. Uncle, we are made for each other because your English and my English are twins. Hear me uncle, dog tail, no straight, only vanka tigra. We four like that, understand? Go, step inside. You know the depth. ఏంటంటున్నాడు రాడు? లోపలికి వెళ్తే లోతు తెలుస్తుంది అంటున్నాడు. ఇదేమన్నా నువ్వేటి? పదండి. ఒరే, నాకెందుకో ఆ వాచ్మెన్ గారు చెప్తుంది నిజమే అనిపిస్తుందిరా. ఆడే అంత స్ట్రిక్ట్ గా ఉన్నాడంటే లోపల ఇంకెంత స్ట్రిక్ట్ గా ఉంటదో. నిజమే, ఆడేమో నో స్పైక్ అంటున్నాడు, ఇదేమో తుఫాన్ వచ్చిన వంగనంటుంది. తొక్కలేరా, రీల్స్ లేని ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఉంటుందా, రూల్స్ లేని కాలేజ్ ఉంటుందా? మరీ ఖాళీగా ఉంటే బాగోదని ఇలా ఏదో ఒకటి పెడుతుంటారు. నచ్చితే లైక్ కొడతాం, లేకపోతే పక్క తోసేస్తాం. నానా, మీకెంత పెద్ద కాలేజీలో సీట్ ఎలాగొచ్చిందో మీకు తెలుసు, నాకు తెలుసు. మినీ హైస్ట్ చూసిన ప్రతి ఆడియన్కి తెలుసు. చూడకపోతే ఇక్కడ లింక్ ఇస్తున్నాను, వెళ్ళి చూసియండి. కాలేజీలో మీరు ఏ అదవేశాలు వేసినా మీతో పాటు నన్ను కూడా మూసేస్తారా. కొంచెం జాగ్రత్తగా మసులుకోండి. సీను తపన తప్పించి ఇంకెవరు కాలేజ్ ప్రిమిసెస్ లో నాతో క్లోజ్ గా ఉండడానికి వీల్లేదు. మీరు కానీ తేడా చేశారని తెలిస్తే నేనే మిమ్మల్ని కాలేజ్ నుంచి తీయించేస్తాను.
ఇన్ని క్లాసులు ఉన్నాయట్రా? ఇప్పుడు మనం ఏ క్లాస్కి వెళ్ళాలి? రే పడతా అలా కుర్రోడిని వెళ్ళి మన క్లాస్ ఎక్కడ కనుక్క. ఒరే బాబు నిన్నే. న్యూ జాయినింగ్. ఏ క్లాస్కి వెళ్ళాలి? అడుగుతుంటే అలా తెడ్డి మొహం వేసుకొని చూస్తావేట్రా? ఏ క్లాస్కి వెళ్ళాలి? నిన్న ఒక్కరినే అడిగితే వీళ్ళందరినీ ఎందుకు పిలిచావు? వీళ్ళందరూ చూపిస్తారా క్లాసు? చూపిస్తాం రా. సీనియర్స్ అంటే ఎలాగుంటుందో చూపిస్తాం. సీనియర్సా? ఈ పొట్టి నా కొడుకు కాల్ ఎగరేసుకుని క్లాస్ ఎక్కడా అని అడుగుతున్నాడు. కొంచెం ఐరన్ చేద్దాం ఏంటి? బుడతడు బుక్ అయిపోయినట్టు ఉన్నాడు. పదండి వెళ్దాం. పదండి వెళ్ళిపోదాం. నీ అబ్బా ఆడిని కాపాడడానికి రా. వీళ్ళందరూ ఎవర్రా? నా ఫ్రెండ్స్ అన్న. రే బుడతా వీళ్ళందరూ ఎవర్రా? సీనియర్స్ రా చిన్న. సీనియర్సా? రే ఎక్కువ మంది ఉన్నట్టున్నారు. ఒక్కొక్కరిని డిస్ట్రిబ్యూట్ చేసుకోండి రా. నాకు ఈడ్రా వీడిని మేము తీసుకెళ్తాం. రే అప్పడం బ్యాచ్ అండ్ మీరు తీసుకెళ్ళండి. నీ పేరేట్రా తమ్ముడు? మధు అనియా, మహేష్ అనియా, సురేష్ అనియా, మళ్ళీ అనియా. వీడికి ఏం టాస్క్ ఇద్దాం? రే తమ్ముడు ఒక పని చేయరా. ఆ గర్ల్స్ టాయిలెట్లోకి వెళ్ళి సింక్ దగ్గర హ్యాండ్ వాష్ ఉంటుంది, అది పట్టుకొచ్చేయరా. ఇక్కడ ఉన్న అబ్బాయిల దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పేసిరారా. వీళ్ళందరికీ నేనే హెడ్ రా. నా ముందే కాలర్ ఎగరేసి క్లాస్ ఎక్కడని అడుగుతావా? నేనేమన్నా క్లర్క్ అనుకున్నావా ఏంటి? అలా కాదనియా. ఇప్పుడు అదే కాలర్తో సీనియర్స్ అందరు చూస్తూ తుడిసేరా. షర్ట్ ఇప్పకూడదు. షర్ట్ ఇప్పకుండా అందరు చూస్తూ తుడిసేయి. అనియా లేడీస్ బాత్రూంలోకి ఏటనియా కొంచెం వేరేదేమైనా ఇవ్వండి అనియా. పెద్ద తేడా ఏముంటుందిరా తమ్ముడు? ఇది 4 గోళ్ళే, అది 4 గోళ్ళే. ఇలా వెళ్ళి పట్టుకొచ్చి అనియా తప్పనియా బాగోదనియా. ఈడికేట్రా పెద్ద టాస్క్ ఇచ్చేసినట్టున్నారు. ప్రిన్సిపల్ కి తెలిస్తే ఆడ లైఫ్ అయిపోద్ది. మరి మనోడు సంగతి ఏంటి? ఆడికేట్రా ఏరియా కార్పొరేటర్ వాళ్ళ నానే. ఏట్రా ఇంకెక్కడైనా నిలబడ్డావు? వెళ్ళి చెప్పు. అనియా ఐ లవ్ యూ అనియా. ఎవడ్రా ఇడు అనియా అంటున్నాడు, మళ్ళీ ఐ లవ్ యూ అంటున్నాడు. అనియా ఐ లవ్ యూ అనియా. రే ఏరా తేడాగాడు వేట్రా, మగోళ్ళకి ఐ లవ్ యూ చెప్తున్నావు నీ అబ్బా. అనియా ఆ అనియా కదనియా చెప్పమన్నాడు. రే నా తరపున అడుగుంటేరా. అనియా ఏట్రా అలా చూస్తున్నావు? చెప్పాను కదా తొడమని. తొడు వెళ్ళరా. చూడు మళ్ళీ అనియా భయపడక, నేనేం చేయనులే. నేను అల్లా కాదులే. ఈ కాలేజ్ బయటకే రిచ్ స్టూడెంట్స్ తో నిండిపోయిన కాలేజ్ లా కనిపిస్తుంది. పట్టిప్పితే అందరూ డబ్బున్న పిల్లలు, రాజకీయ నాయకుల పిల్లలతోనే నిండిపోయి ఉంటది. ఇప్పుడు మెయిన్ ఎగ్జామ్స్ అయ్యాయి అనుకో, మార్కుల లిస్ట్ లో అందరి పేర్లు ఉంటాయి, వాళ్ళ పేర్లు తప్ప. వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి ఎవరు పట్టించుకోరు. కేవలం 90% పైన మార్కులు వచ్చిన వాళ్ళే ప్రాజెక్ట్ చేసుకుంటారు. బయట ఉన్న వాళ్ళందరికీ జ్ఞానానందం కాలేజ్ లో మెరిట్ స్టూడెంట్స్ మాత్రం ఉంటారని భ్రమ కల్పిస్తారు. కానీ లోపల జరిగే భాగవతం బయట జనాలకు తెలియదు కదా. చూసిందే నమ్మేసి మీలాంటి వాళ్ళు ఎగబడి జాయిన్ అయిపోతారు. నన్ను చూసి మెరిట్ స్టూడెంట్ అనుకుంటున్నాడు కావాలా? ఈ రోజు నాకు దొరికావు సేఫే, కానీ రేపటి నుంచి జాగ్రత్తగా ఉండు. సీనియర్స్ మామూలు వాళ్ళు కాదు, నరకం చూపిస్తారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.